బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు తండోపతండాలుగా రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. కానీ ట్రైన్స్ ఎక్కువగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ పదుల సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అయినా ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి విశాఖపట్నం మధ్య జనసాధారణి అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ఇక చర్లపల్లి విశాఖపట్నం మధ్య జనసాధారణి అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఇది విశాఖపట్నం నుండి ఉదయం 9:45 బయలుదేరి అదే రోజు రాత్రి 10:30 చేరుకుంటుంది. ఈ రెండు స్పెషల్ రైళ్లు రెండు వైపులా దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. చర్లపల్లి విశాఖపట్నం జనసాధారణ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 16 మరియు 17 తేదీల్లో నడుస్తాయి. ఇది చర్లపల్లి నుండి 10 గంటలకు బయలుదేరి అదే రోజు 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం చర్లపల్లి జనసాధారణ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు జనవరి 10, 11, 15 మరియు 16 తేదీల్లో నడుస్తాయి. ఇక విశాఖపట్నం నుండి 6:20 బయలుదేరుతోంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు రెండు వైపులా దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ జనసాధారణ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్రిజర్వ్డ్ కోచ్లను కలిగి ఉంటాయి.